సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. మానవుడు తన జీవిత ప్రస్థానంలో నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక సత్యాలను, భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతల యొక్క ప్రాముఖ్యాన్ని, అంతరార్థాల్ని వివరిస్తూ స్వామి వివిధ రూపాలలో తమ ప్రబోధలను మానవాళికి ప్రసాదించారు. ఉపన్యాసాలు, పద్యాలు, చిన్న కథలు, రచనలు, ఇలా ఎన్నెన్నో. స్వామి సనాతన సారథి మాసపత్రికకు స్వయంగా తమ దివ్య హస్తాలతో ఎంతో శ్రమల కూర్చి 15 వాహినులు రాశారు. ఆ వాహినుల పరంపరలో సాయిరాముడు సాక్షాత్తు శ్రీరామ కథను, దానిలో నిగూఢమైన రహస్యాలను తెలియపరుస్తూ రామకథా రసవాహినిని 2 భాగాలుగా ప్రసాదించారు. ఇప్పుడు మీకు సాయినాథుడు రచించిన రామకథా రసవాహినిని పుస్తక పఠన రూపంలో అందిస్తున్నాం. రామకథను హాయిగా వినండి. సాయిరాముడి లీలా వైభవాన్ని మనసారా ఆస్వాదించండి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయం రత్నదీపం ఆజానుబాహం అరవింద దళాయతాతం రామం నిశాచర వినాశకరం నమామి. రామకథను వినరయ్యా, రామకథను వినరయ్యా, ఇహ పర సుఖములనొసగే సీతా రామకథను వినరయ్యా. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు విద్యాభ్యాసము పూర్తి అయినదని దశరథుడు తలంచి ఇక రాజవిద్యను అభ్యసింపచేయనించి ప్రవీణులైన వీరులను పిలిపించి వారలకు అస్త్రశస్త్ర విద్యలను నేర్పించ ప్రారంభించెను. సర్వ విద్యా సంపన్నులగు ఆ బాలురకు విద్య నేర్పువారెవ్వరూ మానవాకారమును ధరించుట చేత లోకరీతులు అవలంబించుచున్నారే కాని జగన్నాటక సూత్రధారి అయిన తనకు సూత్రముల కూర్చి బోధించువారెవ్వరూ మాయతో కప్పిన మనసులు మాధవుని గుర్తించక ఎట్టి ప్రకృతి విద్యలతో ప్రబోధించుటకు ప్రయత్నించిరి. లోక సంరక్షణకై అవతరించినప్పుడు లోకము యొక్క పోకడలను అనుసరించవలసియుండును. మానవాతీతమైన ప్రవర్తనలు సలిపినా ప్రజలు వాటిని అనుసరించజాలరు. ప్రజలకు ఆచరణయోగ్యమైన మార్గములందు బోధనలు సలుపుచూ వచ్చినా సులభముగా ధర్మరక్షణ కాగలదు. అందువలన రాముడు నివురు కప్పిన నిప్పువలే, పాచి కప్పిన నీరువలే, మేఘములు చుట్టుకొన్న చంద్రుని వలె, సామాన్య బాలుని వలె మెలగుచుండెను. మిగిలిన సోదరులు అన్న అడుగుజాడలననుసరించుచున్నారు. అస్త్ర శస్త్ర విద్యలను నేర్చుటకై నియమించిన ప్రవీణులకు తెలియని శక్తియుక్తులు కూడాను రామలక్ష్మణులు ప్రయోగించుట చూచి
గురువులు తమలో తాము ఆశ్చర్యమును భయమును నొందెడివారు. అయితే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఏనాడును తమ అస్త్రములచే మృగములను కాని పిట్టలను గాని కొట్టి ఎరుగరు. తమ అస్త్రములు అత్యవసర సమయములందు వినా అన్య సమయములందు ఉపయోగించమని ప్రమాణము చేసి పట్టిన దీక్షకు ఎట్టి సమయమునందైనను విరుద్ధముగా నడిచెడివారు కారు. అనేక పర్యాయములు గురువులు విహారార్థమై అడవులకు తీసుకొని వెళ్లి కొన్ని రకములైన పిట్టలను మృగములను చూపిన సమయమున రాముడు అందుకు సమ్మతించక, నిరపరాధులైన ఈ జీవులను కొట్టుటకు కాదు కదా ఈ అస్త్రము, లోక సంరక్షణకై ప్రజా సేవకై వినియోగింపవలసిన పవిత్ర అస్త్రములను ఇట్టి చిల్లర మార్గమున వినియోగించి అపవిత్రము చేయుటకు నా మనస్సొప్పుటలేదని గట్టిగా చెప్పెడివాడు. గురువులు కూడా మారు మాటాడక ఊరకుండెడివారు. రామచంద్రుడు ప్రతి మాటయందును పనులయందును తన కారుణ్యమును కనపరిచెడివాడు. ఒక్కొక్క పరి లక్ష్మణుడు కొంత ఉల్లాసముతో సరదాగా మృగములపై గురిపెట్టినను తక్షణము రాముడు అడ్డు తగిలి, లక్ష్మణ, వాటి వలన నీకు కాని లేక లోకమునకు కాని గలిగిన అపకారమేమని వాటిని కొట్ట పూనుకొంటివి? నిర్దోషుల శిక్షించుట రాజనీతికి పరమ విరుద్ధము కదా అని నీతులు చెప్పెడివాడు. మధ్య మధ్య మహారాజు మంత్రుల మధ్య పిల్లలను చేర్చి పరిపాలనా విధానములు, రాజనీతులు, ధర్మనీతులు, దైవనీతులు చర్చించుచు పిల్లలకు తెలుపుచు తమ తాతల పరిపాలనను, వారు పొందిన ప్రజా మన్ననలను, దానవులతో దేవతలతో వారెలకు కలిగిన పోరాటములకు వారెలకు గల దైవ సంబంధమును అత్యంత ఉత్సాహముతో కథల వలె పిల్లలకు తామే తెలుపుచు ఒక్కొక్క పరి మంత్రులతో చెప్పించుచు బాల్యమునందే బాలురకు తగు క్రమశిక్షణతో పాటు పరిపాలనా దక్షతను కూడాను ప్రబోధించుచుండెను. కాలము గడచుకొలది కాయములు వృద్ధి అగుచు వచ్చుచుండుట చూచి కుశాగ్ర బుద్ధి కల ఈ బాలురు అతి శీఘ్ర కాలమునందే రాజ్యబాధ్యత వహించగలరను తలంపు మంత్రులయందు దృఢమాయెను. వారల పరిపాలనచే దేశము దివ్యలోకముగా మారగలదని కూడను ప్రజలు కలలు కనెడివారు. ప్రజలను చూచిన రాజకుమారులను, రాజకుమారులను చూచిన ప్రజలను ఎంతో ఆప్యాయంగా పరస్పర బంధువుల వలె ప్రీతితో మెలగెడివారు, పలుకరించెడివారు. నిరాడంబర నిగర్వ నిర్మల నిస్వార్థపరులైన ఆ బాలురను ప్రేమించని వారు, చూడని వారు అయోధ్యలో లేరు. అయోధ్య పిల్లల దేహము వలె, పిల్లలు అయోధ్య పట్టణపు గుండె వలె సంబంధమును కలిగియుండెను. పిల్లలకు 10-11 సంవత్సరముల వయసు కావచ్చెను. ఒకనాడు దశరథ మహారాజు గుణశాలి అయిన సుమంతుని మంత్రిని పిలిపించి తమ పిల్లలైన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు ప్రకృతి విద్యలైన అపర విద్యలతో పాటు పరావిద్యలు కూడాను నేర్పవలసియుండును. పరావిద్యలు తెలియక అపర విద్యలెన్నియున్నను ధర్మమునకు తగిన బలము చేకూరదు. ఈ లేత వయస్సుననే ఉత్తమ సంస్కారములు హృదయమున చేర్చవలెను. భవిష్యత్తు యొక్క మంచి చెడ్డలు బాల్యావస్థయందు సంస్కరింపబడిన అనుభూతులపై ఆధారపడియుండును. ఈ అవస్థయే భవిష్యత్తను భవనమునకు పునాది. కాన పిల్లలకు రాజ్య సంచారముతో పాటు క్షేత్రయాత్రలు చేయించి తీర్థరాజముల యొక్క పవిత్రతలను, క్షేత్రముల యొక్క విశిష్టతను వివరించి వాటిని దర్శింపజేయుట మంచిదని తోచుచున్నది. పిల్లలు పెరుగుకొలది విషయాసక్తులగుదురు. దీనికి పూర్వమే దైవానురక్తులుగా చేయుట మానవత్వమునకు తగిన కర్తవ్యము. ఇది ప్రభువులకు అతి ప్రధానము. కనుక గురువుల వారితో సంప్రదించి యాత్రకు తగిన ప్రయత్నములు గావింపుమని ఆజ్ఞాపించెను. అంత సుమంతుడు కూడాను సంతసించి తగిన ఏర్పాట్లు గావించి పిల్లలతో సుమంతుడు కూడాను వెళ్ళుటకు సర్వసిద్ధమాయెను. అంతఃపురములో ఈ యాత్రా వార్త తెలిసెను. రాణులు తమ కుమారులు
పవిత్ర యాత్ర సాగించబోవుచున్నారను ఆనందముతో ప్రయాణములకు తగిన ఆహార విహార సదుపాయములు అన్నియు సిద్ధము చేయించిరి. వారల వెంట దాదులను కొంతమంది పురబాలురను పంప సిద్ధము చేసిరి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పవిత్ర యాత్ర సలుపుచున్నామని పట్టలేని ఆనందమును ప్రదర్శించుచు తమ తోటి బాలురను కూడాను ప్రోత్సహించి వారలకు తగిన ప్రయాణ సౌకర్యములను తండ్రితో చెప్పి సిద్ధము చేయించిరి. రెండవ దినము సుముహూర్తము సమీపించగనే తల్లులకు తండ్రికి నమస్కరించి గురువుల వారికి నమస్కరించి తల్లులతో హారతులు అందుకొని దృష్టి చుక్కలను రక్ష చుక్కలను పెట్టించుకొని రాజవేషములు విప్పి సామాన్యమైన యాత్రావేషములను అనగా పట్టు ధోవతులు కట్టి అంగవస్త్రములు కప్పి రథములలో కూర్చొని జయ జయ ధ్వనులతో రథములను కదిలించిరి. ముందు వెనుక రక్షక భటుల రథములు వాయువేగముతో పరుగెత్తుచుండెను. దినములు వారములు గడిచిపోయెను. ప్రతి క్షేత్రమును ప్రతి తీర్థమును దర్శించి పూజించి విషయములను విచారించి అత్యంత ఉత్సాహముతో భక్తి శ్రద్ధలతో అన్య వాంఛలకు చోటివ్వక నిరంతరం క్షేత్రముల విశేష చరిత్రలను సుమంతుడు చెప్పుచుండా పిల్లలు శ్రద్ధాళురై ఇంకేమిటి ఇంకేమిటి అని క్షేత్ర విశేషములను విపులముగా అడుగుచుండేడివారు. వారల శ్రద్ధాభక్తులకు సుమంతుడు ఎంతయో ఆనందించుచు మరింత విశేషములు తెలుపుచుండెడివాడు. ఈ రీతిగా కన్యాకుమారి మొదలు కాశ్మీరు వరకు ఉత్తర దక్షిణ తూర్పు పడమర సముద్రముల తీరముల వరకును గల క్షేత్రములను 3-4 మాసములు సంచారము సలిపి మధ్య మధ్య ఆయా రాజ్యములందు గల కొన్ని ప్రజా అననుకూలములను గుర్తించి యాత్రికుల అననుకూలములను గుర్తించి మంత్రితో చెప్పి వాటిని సరిచేయించుచు దైవ మందిరములకు తగిన ఏర్పాట్లు భద్రతలు కల్పించుచు అనేక విధముల యాత్రికులకు నీటి వసతులు వృక్ష ఛాయలను చలివేంద్రములను సత్రములను ఆరోగ్య కేంద్రములను నియమించమని రాముడు తెలుపగా రామాభీష్టములకు అడ్డు చెప్పక కోరిన వాటినన్నింటినీ అతి శీఘ్రములోనే చేయించుచూ వచ్చుచున్న సుమంతుని చూచి పిల్లలు తమలో తాము ఆనందించుచు మన మంత్రి వంటి మంత్రులు లోకమున ఉండినా లోకక్షేమమునకు కొదువరాదని ఒకరితోనొకరు గుసగుసలాడేవారు. ఇక అయోధ్యలో కుమారుల యొక్క క్షేమ వార్తలు అప్పుడప్పుడు మాత్రమే గూఢచారులచే తెలియజేయబడుచుండెను. దూరశ్రవణ యంత్రములు ఆనాడు లేకపోవుటచే గూఢచారులే వార్తలను అందించుచుండెడివారు. అందువలన వార్తలు చేరుట ఆలస్యమయ్యడిది. ఒక్కొక్క పరి రాణులు పుత్రవియోగము భరించలేక ఎక్కడున్నారో ఆహారము గాలుల మార్పుచే ఆరోగ్యములు ఎట్లున్నవో అని తమలో తాము అనుమానములకు గురి అయి వశిష్ఠుల వారిని రప్పించి పిల్లల క్షేమ వార్తలను అడిగేడివారు. అతను తమ యోగ దృష్టితో పరిశీలించి పిల్లలకెట్టి ఇబ్బందియూ లేక ఆనందముగా యాత్రలు సాగించుచున్నారు. అతి శీఘ్రములోనే అయోధ్యను చేరగలరని తెలిపి రాణులకు ధైర్యానందములందించి వారలను ఆశీర్వదించి వెళ్ళుచుండెడివాడు. రెండవ దినమే గూఢచారి వలన రాజకుమారులు 2 దినములలో అయోధ్య చేరనున్నారని విని యాత్ర నుండి దిగ్విజయము అందుకొని దివ్యమూర్తులైన పుత్రులు 4 అయోధ్య చేరుచున్నారని వారలకు మంగళ స్వాగతములకై వారు సింహద్వారమున దివ్య వైభవముతో ఏర్పాట్లు గావించిరి. పురవీధులలో స్త్రీలు ఇరువైపులా హారతులిచ్చుటకు తగిన వసతులు చేయించిరి. ధూళిని ఎగురనీయకుండుటకై వీధులను పన్నీరు జల్లులచే చల్లబరచిరి. అనుకొన్నట్టులనే రాజకుమారులు సింహద్వారము ప్రవేశించి మంగళ హారతులందుకొని పురవీధులలో పుష్పములు చల్లుచుండా మంగళ వాద్యములు స్వాగత పదములు పాడుచుండా బ్రాహ్మణులు ఆశీర్వాదములు చెప్పుచుండా సుమంత సమేతులై పూర్ణ తేజస్సుతో భగవత్ కళలు మెరియుచు రాజభవనము చేరిరి.
వారలకు అనేక రకముల దృష్టిని తీయించి లోనికి తీసుకొని పోయిరి. కొమరులను చూచుటకై కన్నులు కాయలయ్యున్న తల్లులు వారలకై అంతఃపురమున కాచియుండుట చేత నలుగురు కొమరులు పరుగిడిపోయి తల్లులకు నమస్కరించి వారల హస్తములలో చిక్కుకొని అనుభవించు ఆనందమునకు సాటి వేరులేదు. 6 నిమిషములు స్పృహలేని కాయములై సాయుజ్య స్థితి అనుభవించిరి. తల్లుల కన్నుల నుండి కారు ఆనంద బాష్పములచే పట్టరాని ప్రేమచే తలలు తడిసిపోయెను. కొంతసేపైన తరువాత వారి చీర పైటలతో తలలపై పడిన తమ కన్నీటిని తుడిచి శిరస్సులను ముద్దాడి పీఠములపై కూర్చొని తమ తమ కొడుకులను వడిలో ఉంచుకొని చక్కెర పొంగలి దధ్యోదనములు తెప్పించి తల్లులు తమ హస్తములతో నోటిలో పెట్టుచుండా అబ్బా, ఆ తల్లుల ఆనందము వర్ణనాతీతము. 3 నెలలు పుత్రవియోగముచే పొందిన ప్రేమ తాపమును చల్లార్చుకొనుటకై కొన్ని దినములు తమ తమ బిడ్డలను రాత్రింపగలు తమ చింతనే ఉంచుకొని మధ్య మధ్య యాత్రా విశేషాలను అడుగుచు పిల్లలు ఒక్కొక్క క్షేత్రము యొక్క విశిష్టతలను సుమంతునిచే విన్నవన్నీయు తల్లులకు చెప్పుచుండా తల్లులు కూడాను యాత్రా ఫలమును అనుభవించిన వారి వలె అత్యంత శ్రద్ధాసక్తులతో వినుచుండెడివారు. పిల్లలు యాత్ర గావించి వచ్చిరను సంబరముచే దశరథుడు ఒకనాడు దేవతా సమారాధన గావించి కాశీ ప్రయాగ తీర్థములను వచ్చిన వారలందరికీ బ్రాహ్మణుల చేత ఇప్పించెను. మృష్టాన్నములను పెట్టించెను. దక్షిణలు పంచిపెట్టెను. ఈ విధముగా పుత్రులు పుట్టిన నాటి నుండి ఏదో ఒక పేరున అయోధ్యలో వైభవములు జరుపుచుండిరి. అయోధ్య నిత్యోత్సవ నిలయమై రాణించుచుండెను. విందులు వినోదములు పట్టణపు వారలందరినీ ఒక కుటుంబీకులుగా మార్చివేశెను. నెల నెలకు వచ్చు నవమి, దశమి, ఏకాదశుల యందు పిల్లల పుట్టిన పండుగలు అత్యంత వైభవముగా జరిపెడివారు. గడిచిన 3 మాసములు పిల్లలు అయోధ్యలో భవనములో లేకపోయినను పిల్లలకు చేయు వింతలు తప్ప మిగిలిన దాన ధర్మ నృత్య గానాది కార్యములు పట్టణములో జరిపించుచునేయుండిరి. యాత్ర నుండి తిరిగి వచ్చిన రాజకుమారులు ముందువలె కాక అత్యంత ఆశ్చర్యకరమైన ప్రవర్తనలతో మెలగుచుండుట తల్లులు గమనించిరి. దినములు గడిచిన కొలది అలవాటుచే ఏర్పడిన ఈ పద్ధతులు మార్చవచ్చునని తలంచి దినదినము కనిపెట్టుకొనియుండిరి. కాని ఎట్టి మార్పును కనిపించలేదు. రాముడు పూర్వము వలె ఎక్కువ వెలుపలకు వచ్చెడివాడు కాడు. సకాలమునకు స్నానాదులు చేసెడివాడు కాడు. రాజదుస్తులను మహా విసుగుగా చూచెడివాడు. మృష్టాన్నములు తినక బంగారు పీటపై కూర్చొనక ఏదో పరధ్యానముగా నుండునటులా కనిపించుచుండెను. అన్న అట్లుండుటచే మిగిలిన తమ్ముళ్ళు 3 అన్నతోనే ఉండేడివారు. 4 ఒకే గదిలో చేరి తలుపులు వేసుకొనిడివారు. వేళ వేళకు అమ్మలు తలుపులు తట్టి వారలకు ఆహారములు పెట్టెడివారు. తల్లులు ఎంత బతిమాలినను కారణము చెప్పెడివారు కారు. రాములు మాత్రము ఇది నాకు సహజము, దీనికి కారణమేమున్నది అని మాత్రము అనెడివాడు. ఈ విధముగా పెరిగిపోవచ్చున్న వీరి మార్పులు మరుగుపెట్టుట మంచిది కాదని అమ్మలు తలంచి దశరథునితో తెలిపిరి. దశరథుడు పిల్లలను తన గదికి రమ్మని కబురంపెను. దీనికి పూర్వము కబురంపగనే పరుగిడి వచ్చుచున్న బాలురు ఈనాడు ఎంత కాలమైనను రాకుండుట చూచి ఆశ్చర్యముతో ఆలోచనతో తానే పిల్లల చెంతకు వచ్చుటకు సిద్ధపడుచుండా ఇంతలో సేవకుడు వచ్చి చిన్న ప్రభువులు దయచేయుచున్నారని తెలిపెను. దశరథుడు పట్టలేని ఆనందముతో పిల్లలను 4 పొట్టకు కరిపించుకొని వారలను ఇరుప్రక్కలా కూర్చొనబెట్టుకొని ఎన్నియో వింతలు విశేషములు అడుగ మొదలు పెట్టెను. పూర్వము 1కి 10 చెప్పుచున్న పిల్లలు 10 అడిగినా ఒకటైనను చెప్పుటకు ప్రయత్నించకుండుట చూచి రాముని తొడపై కూర్చుండపెట్టుకొని, నాయనా, నీకేమి కావలెను? ఎందులకీ విధముగా పలుకక మౌనము వహించితివి? నీకంటెనూ నాకు వేరు లోకమున ఏమున్నది? నీ ఇష్టమేదియో తెలుపుము
తప్పక గావింతును. నీవు పూర్వము వలె తమ్ములతో కలిసిమెలిసి సరదాగా సంచరించకుండుట తమ్ములకు కూడాను బాధగా ఉండును. కారణము తెలుపుము అని గడ్డము పట్టి ఎంత బతిమాలిడినను నాకే వాంఛ లేదనియు నేను ఆనందముగానే యున్నాననియు మాత్రము తెలిపెడివాడు. కాని మరే జవాబును చెప్పడివాడు కాడు. ఈ వింత చర్యలు చూచి దశరథుడు తలంచని చింత తలను చేరెను. విచారమున కంటి ధారలు కార్చెను. కాని పిల్లలలో మార్పేమాత్రమూ కనిపించలేదు. ఏవో కొన్ని మంచి మాటలాడి రాజకుమారులుండవలసిన విధానమును బోధించి పిల్లలను వారి వసతులకు పంపెను. సుమంతుని పిలిపించి పిల్లలలోని మార్పును విశదముగా తెలిపి యాత్రలో పిల్లల ఇష్టములకు విరుద్ధములేమైనను జరిగెనా, లేక ఇంకనూ యాత్రలు చేయుటలో వారి ఉత్సాహమునకు భంగము కలిగించి తిరిగి వచ్చితిరా, ఏమి జరిగినదో వివరములు తెలుపమని దశరథుడు అడుగు ప్రశ్నలకు సుమంతుడు ఆశ్చర్యమును భయమును చెందుచు, ప్రభు, యాత్రలో పిల్లలకు ఎట్టి ఇక్కట్లు కాని వారల ఆశయములకు విరుద్ధములు కాని జరుగలేదు. పిల్లల ఇష్టములను అనుసరించి దాన ధర్మములు కాని యాత్రికులకు తగిన వసతులు కాని వారు కోరినట్ల మరుక్షణమునందే గావించుచుండెడి వాడను. అట్టి క్రియలలో ఎట్టి అసంతృప్తియు వారలకు కలిగినట్టులా వారు తెలుపలేదు. నేను కూడాను తలంచలేదు అని పరిపరి విధముల విచారముతో తెలుపుకొను సుమంతుని చూచి దశరథుడు, సుమంత, నీవు మహాగుణశాలివి. నీవెప్పుడును రాజకార్యములందు అశ్రద్ధ కాని పొరపాటు కాని పడవనున్నది నాకు బాగుగా తెలియను. కాని ఎందులకో యాత్ర నుండి వచ్చిన తరువాత పిల్లలు చెప్పలేనంతటి మార్పుతో ఉన్నారు. ఆహార విహారములు అసలే మానిరి. ఎన్ని విధముల బ్రతిమాలినను కారణము తెలుపక, రాముడు సరిగా మాటాడక వైరాగ్యమును పూనియుండుట చూడ నాకాశ్చర్యముగనున్నది. రాణులు కూడాను ముందునకు ఏమి జరుగునో అను భయముతో లోలోన కృంగిపోవుచున్నారు అని దశరథుడు తెలుపగనే, తమరు సెలవిచ్చిన నేనొక పరి పిల్లలతో కలిసి విషయము తెలుసుకుందునని సుమంతుడు కోరగనే, దశరథుడు తప్పక వెళ్ళుము, కారణము తెలుసుకొనినా దానికి తగిన కార్యములు సులభముగా గావించవచ్చును అని ఆలస్యము చేయక వెళ్ళుమనెను. సుమంతుడు ఆతురతతో ఆవేదనతో పిల్లల వసతికి వెళ్లి చూడగా తలుపులు మూయబడియుండెను. ముందు మాత్రము పరిచారకుడు నిలుచుకొనియుండెను. మంత్రి తలుపు తట్టగనే లక్ష్మణుడు తలుపు తీసెను. సుమంతుడు లోనికి వెళ్లి తలుపు వేసుకొని పిల్లలతో అనేక రీతిల సంభాషణలు జరిపెను. ఏమి చేసినను కారణము అంతు చిక్కలేదు. కడకు పిల్లలు యాత్రలో తనతో నెరపిన చనువునకును ఉల్లాసమునకును ఇప్పుడు తనతో సలుపు సంభాషణలకు చెప్పరానంతటి మార్పును గమనించి కంటి ధారలు కార్చి రాముని ఎంతో బతిమిలాడెను. రాముడు చిరునవ్వులు నవ్వుచూ, సుమంత, సహజమునకు కారణములేమున్నవి? నాకెట్టి కొరతయునూ లేదు, ఎట్టి కోరికలునూ లేవు. నీవు విచారించకు అని సమాధానము మాత్రము చెప్పెను. చేయునది లేక సుమంతుడు దశరథుని చెంతకు వచ్చి రేపటి దినము గురువుల వారిని పిలిపించి ఆలోచనలు జరుపుట మంచిదని మాత్రము తెలిపి సెలవు తీసుకొని తన కార్యములపై తాను వెళ్ళెను. దశరథుడు లోకమునే మరచి విచారమున మునిగి పరిపరి విధముల ఆలోచనలు సలిపెను. కడకు ఇది వయసు మారునట్టి సమయము కనుక మదిలోని మార్పును చెప్పుకొనుటకు తెలియక పిల్లలు ఈ రీతిగా ఉన్మత్తములో పడియుందురు కాబోలు. బాల్యావస్థ మారి యౌవనావస్థ ప్రవేశించు సమయము. బహుశా ఇదే కారణమయ్యుండునని స్థిరము చేసుకొని తాననుకొన్నట్టులా రాణులకు కూడాను తెలిపి కొంత శాంతిని పొందెను. తెల్లవారెను. వశిష్ఠుల వారు వత్తురను వార్తతో రాజు రాణులు సర్వసిద్ధమయి పూజామందిరమున వేచియుండిరి. ఇంతలో గురువుగారు రానే వచ్చిరి. అందరూ గురువునకు నమస్కరించి
పిల్లలలోని మార్పుకు కారణములడుగా మొదలిడిరి. కంటి ధారలు కార్చిరి. రాజు రాణుల విచారములను గమనించి గురువులు యోగ దృష్టిని మరల్చి విషయమేమని పరిశీలించెను. సత్యమును గుర్తించెను. మరుక్షణమునందే రాజు రాణుల వైపు చూచుచూ పిల్లలలో ఎట్టి దోషమునూ లేదు. వారు సామాన్యులు కారు. వారలకు లోకవాంఛములేమాత్రమునూ లేవు. శుద్ధ మనస్కులయ్యున్నవారు. మీరు విచారించకుడు. పిల్లలను పిలిపించుడు. ఇక మీరు మీ వసతులకు వెళ్ళుడు అని ఆజ్ఞాపించెను. ఈ మాటలతో రాజు రాణులు సంతసించి పిల్లలకై కబురంపిరి. రాణులు వారి వారి వసతులకు వెళ్ళిరి. గురువు పిలుచుచున్నాడన్న వార్త విని లక్ష్మణ భరత శత్రుఘ్నులు సర్వసిద్ధమైరి. కాని రాముడు ఎట్టి ఆతురతయు లేక తన ధోరణిలో తానుండుట గమనించి లక్ష్మణుడు అన్న పాదము పట్టి ప్రార్థించి త్వరగా వెళ్ళుట మంచిది, లేకున్నా గురువాజ్ఞ మితిమీరితిమన్న విషయము తల్లిదండ్రులను అమితముగా బాధించును అని అనేక రకముల బతిమిలాడి అన్నతో లక్ష్మణ భరత శత్రుఘ్నులు బయలుదేరి పూజామందిరమును చేరిరి. గురువునకు నమస్కరించి వినయముతో ఎదురుగా నిలుచుకొనియున్న పిల్లలను చూచి వశిష్ఠుల వారు వాత్సల్య వచనములతో దగ్గరకు వచ్చి కూర్చుండమని సెలవిచ్చెను. అందరూ దగ్గరకు వచ్చి కూర్చున రాములను మరింత దగ్గరకు రమ్మనమని శిరస్సున హస్తముంచి తల నిమురుచు వీపు తట్టుచు, రామా, ఎందులకు నీవిట్లు నిశ్చేష్టుడవై మౌనమును వహించితివి? నీ చర్యలను అర్థము చేసుకొనలేక అమ్మలు నాన్న అనేక విధముల బాధపడుచున్నారు. వారల ఆనందమును కూడను కొంత యోచించవలెను కదా. మాతృదేవోభవ పితృదేవోభవ అను మహావాక్యముల అర్థమును కూడను ఆచరణలో నిరూపించవలెను కదా అని కొన్ని నీతులు బోధింప మొదలుపెట్టిన వశిష్ఠుల వారి ముఖమును చూచి రాముడు చిరునవ్వుతో, స్వామి, తల్లి ఎవరు, కొడుకెవరు, అసలు దేహమననేమి, జీవుడన్ననేమి, ఈ ప్రకృతి సత్యమా, పరమాత్మ సత్యమా? ప్రకృతి యొక్క ప్రతిబింబమే ఈ కాయము కదా. కాయమునందలి పంచభూతములే లోకమంతటను ఉన్నవి కదా. పంచభూత సమ్మిళితమే ఈ ప్రకృతి. భూతములు మార్పు చెందునవి కదా. అట్టి వాటిని సత్యమని తలంచి భ్రమించి వరించి సత్య నిత్యమైన ఆత్మను స్మరించకుండుటచే జీవులకు వచ్చు ఫలమేమి అని అనేక రీతుల తత్వజ్ఞాన ప్రశ్నలు వేయ మొదలుపెట్టిన రాముని చూడగనే అతని ముఖము నుండి కాంతి కిరణములు అతి వేడిగా ప్రకాశించుచుండుట గురువుగారు గుర్తించిరి. దైవత్వము బయటపడుటకై కలుగు చిహ్నములే ఈ వన్నెలు అని గమనించి రాముడు అడిగిన ప్రశ్నకు అతనినే జవాబు చెప్పమని వశిష్ఠుల వారు తెలుపగా, రాముడు చెప్పు జవాబులు సాక్షాత్ దైవవాణులే కాని వేరు కాదని పూర్తిగా విశ్వసించి వశిష్ఠుల వారు మదిలో నమస్కరించి, నాయనా, తిరిగి సాయం సమయమున నేను నిన్ను చూతునని అందరి శిరస్సులను ముద్దాడి ఆశీర్వదించి దశరథునితో కలువక నేరుగా ఆశ్రమమునకు వెళ్లిపోయెను. తదుపరి దశరథుడు పిల్లలను చూడగా వారలలో ఏదో బ్రహ్మతేజస్సు మూర్తీభవించినటులా ప్రకాశించుచుండెను. విషయము తెలిసికొనుటకు సాయంత్రం వశిష్ఠుల వారి రాకకై కాచియుండిరి. గురువులు పూజాగృహమును ప్రవేశింపగనే తల్లులు పిల్లలు దశరథ సమేతులై వచ్చి గురువునకు నమస్కరించి అందరూ వారి వారి ఆసనములపై చేతులు జోడించుకుని కూర్చొనిరి. అంత ఉన్నట్లుండి జీవుడన్నా దేవుడన్నా ప్రకృతి అన్నా ఈ మూడింటికి గల సంబంధమేమి? ఈ మూడును ఒకటియేనా లేక వేరువేరా? ఇవి మూడు రూపముల ధరించుటకు కారణమేమి? జీవేశ్వర ప్రకృతిలోని ఏకత్వము ఏది? ఏకత్వమును వదలి భిన్నత్వమును నిత్య సత్యముగా తలంచిన ఫలించు సఫలమేమి అని రాముడు వేయుచున్న ప్రశ్నలను తల్లిదండ్రులు విని ఆశ్చర్యముతో రాముని చూచిరి.
జ్ఞానమే దివి నుండి భువికి దిగి వచ్చిన మూర్తుల వలె తేజస్సుతో స్పష్టమైన వజ్రముల వంటి పదములతో ప్రవహించుచున్న ఆ ప్రశ్నోత్తర వాహినిలో లీనమైరి. కుమారుడను భావమే వారలకు కొంతకాలము మరుగాయెను. ఈ రీతిగా అచ్చపు జ్ఞానమునే అద్వైతమునే పలుకుచు రాత్రి జాములు మారినను వాదన మానలేదు. కడకు గురువుగారు రామచంద్రుని పలుకులు లోకమునకు శాంతినొసగు అమృతపు చినుకులని ఆనందించి దశరథ సమేతులైన రాణులను ఆశీర్వదించి వసతికి వెళ్ళిరి. ఈ రీతిగా రామ వశిష్ఠుల వారికి జరిగిన సంభాషణయే నేడు లోకమున యోగ వాసిష్ఠమను పేర స్థారకమగుచున్నది. దీనినే రామగీత అని కూడాను పిలుతురు. ఇటులా వేదాంతమున మునిగి సర్వమును త్యజించి తనలో తాను వదరచు చేతులు త్రిప్పుచు ఉన్మత్తుని వలె అప్పుడప్పుడు నవ్వుచూ ఉన్న చర్యలను చూచి దశరథుడు అతనితో మిగిలిన పిల్లలు కూడాను ఏమగుదురో అని వారలను వేరుపెట్ట చూచినా వారలు అంగీకరించక నిరంతరం రామునితోనే కూడియుండిరి. రాజు రాణులు దినదినమునకు విచారముతో కృంగి తాము తలంచిన వన్నీయు స్వప్న దృశ్యములగునేమో అని మంచి మార్పు ఎప్పుడు వచ్చునో అని నిమిషములు లెక్కించుచు కాలము గడుపుచుండిరి. రాములు కూడాను ఆహారము సరిగా తీసుకొనకుండుటచే దేహము కొంత బలహీనమైనటులా కనిపించెను. ఇంతవరకు మీరు సాయి భగవానుడు రచించిన రామకథా రసవాహిని పుస్తక పఠనాన్ని విన్నారు. ఆదివారం తరువాయి భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.